Good morning, Mom. I wake up just right now. And what are you doing in this morning, Mom? ఏంటే పొద్దున్నే పాచిమొహం వేసుకొని నువ్వు నీ ఇంగ్లీషును శుభ్రంగా తెలుగులో మాట్లాడొచ్చు కదా. ఈరోజు దీపావళి, అందరూ పొద్దున్నే లేచి రెడీ అవుతారు. ఇంకా నువ్వు 8 అయినా కూడా ఇంకా రెడీ అవ్వలేదు. తొందరగా వెళ్ళి రెడీ అవ్వు. Come on, Mummy. I hate wearing my new clothes. I don't want to even do bath also in this morning only. వదిన గారు, దీపావళి శుభాకాంక్షలండి. అప్పుడే పండగ పనులు ఎంతవరకు వచ్చాయి ఏంటి? పూజలు పునస్కారాలు కూడా అయిపోతున్నట్టుగున్నాయి. అవ్వవా ఏంటి? ఎప్పుడో 4ంటికే లేచినట్టుగా ఉన్నారు వదిన గారు. Hi, Auntie. Good morning. Happy Diwali, Auntie. ఏంటి పొద్దున్నే మా ఇంటికి వచ్చారు? ఏమైనా పూజ ఉందా ఆంటీ? ఏం లేదురా, మీ అమ్మ దీపావళి కదా, ఏదైనా స్పెషల్గా వండుకుందామండి వదిన గారు అని అంటే అందరం కలిసి వచ్చాం. అందుకే ఈరోజు మీ అమ్మ ప్రసాదం బూరెలు చేస్తుందంట. అవునా ఆంటీ? నాకు అవంటే చాలా ఇష్టం. సరే ఆంటీ, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను రెడీ అయ్యి వచ్చేస్తాను. వదిన గారు, వంటకండి సిద్ధం చేశారా అండి? మీరు చెప్పినట్టుగా అన్నీ రాత్రి చేసేసానండి. ఇంకా మీరు చేయడమే ఆలస్యం. ఈలోపు మనం దేవుడికి నమస్కారం చేసుకుందాం రండి. ఎలాగా వచ్చారు కదా. Mommy, see my new dress. Look at this. It is so cool, right? ఎన్నిసార్లు చెప్పాలి నీకు పండగ పూట ఇంగ్లీష్ మాట్లాడొద్దని? ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినవు. సర్లేండి వదిన గారు, పాప చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటుంటే ముచ్చటగా ఉంది, ఎందుకు వద్దంటారు? అది కాదు వదిన గారు, ఇంత లక్షణంగా తయారయ్యి ఇంగ్లీష్లో మాట్లాడుతుంది కదా, అందుకే వద్దంటున్నాను. పండగప్పుడు చక్కగా తెలుగులో మాట్లాడుకుంటే బాగుంటుంది. పదండి, మనం తులసికోటకి నమస్కారం చేసుకుందాం. తులసికోటకి నమస్కారం చేసిన తర్వాత వంట ప్రారంభిద్దామండి. సరే వదిన గారు, మీరు ఎలా చెప్తే అలా.
మమ్మీ నువ్వు ఈ ప్రసాదం బూరెల్లో ప్రసాదం రెడీ చేసావా? నాకు ఈ ప్రసాదం అంటే చాలా ఇష్టం మమ్మీ. నా కోసం కొంచెం పక్కకి తీసి పెట్టవా? వావ్ మమ్మీ, నాకు ఇవి చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది. మమ్మీ నేను కూడా ఈ ప్రసాదం బూరెలు తయారు చేస్తాను. ప్లీజ్ మమ్మీ ఒక్కసారి నాకు ఇవ్వు మమ్మీ. వద్దమ్మా, పిండి వంటలు చేసేటప్పుడు చిన్నపిల్లలు చాలా దూరంగా ఉండాలి. మమ్మీ ఇందులో నేను ఒకటి తీసుకొచ్చా. వద్దు తల్లి, సాయంత్రం దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత అప్పుడు మనం తినాలి. అప్పుడు వరకు వీటిని మనం ముట్టుకోకూడదు. సరే మమ్మీ, మనం తొందరగా దీపావళి స్టార్ట్ చేసేద్దాం. నాకు తొందరగా క్రాకర్స్ కాల్చాలని ఉంది మమ్మీ. స్టార్ట్ చేద్దామా మమ్మీ? ఈవినింగ్ 6 అవుతుంది. వదిన గారు ఏం చేస్తున్నారండి? అబ్బా, ముగ్గు చాలా బాగుంది. మీరే వేశారా? ఏదో అలా వేశానండి. మమ్మీ మమ్మీ ఒకసారి ఇలా తొందరగా రా. వస్తున్నాను చిట్టు తల్లి. ఏంటి చిట్టు తల్లి అలా పిలిచావు అంత తొందరగా రమ్మని? మమ్మీ నా ముగ్గు చూసావా ఎలా ఉంది? బాగుందా? నచ్చిందా మమ్మీ నీకు? చాలా బాగుంది చిట్టు తల్లి. నువ్వే వేశావా? ఇంత బాగా నువ్వు వేస్తావని నేను అనుకోలేదు. వదిన గారు ఏం చేస్తున్నారండి? అబ్బా, ముగ్గు చాలా బాగుందండి. మీ అమ్మాయే వేసిందా? అవునండి, మా అమ్మాయే వేసింది. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ ఆంటీ. సరే ఇంకా దీపాలు పెట్టేద్దామా? మమ్మీ వావ్ మమ్మీ, ఈ లైటింగ్స్ చాలా బాగున్నాయి మమ్మీ, నాకు చాలా నచ్చాయి. సరే తొందరగా దీపాలు పెట్టే.
వదిన గారు, ఈసారి దీపావళి అందరం కలిసి జరుపుకుందామండి. నేను కొన్ని పిండి వంటలు చేశాను, అవి నేను తీసుకొచ్చి ఇక్కడ పెడతాను. వదిన గారు, నేను కూడా చేశానండి, తీసుకొచ్చి ఇక్కడ కొన్ని పిండి వంటలు పెడతాను. వదిన గారు, నాకన్నా మీరే చాలా ఎక్కువ వంటకాలు చేశారండి. వావ్ మమ్మీ, ఇన్ని రకాల స్వీట్సా! చూస్తుంటేనే నోరు ఊరుతుంది. మీకు కూడా ఫ్రెండ్స్ తినాలనిపిస్తుంది కదా? మరింకెందుకు లేటు, ఈ దివాళీకి అందరూ మా ఇంటికి వచ్చేయండి. ఇంకెందుకు లేటు, మనం అందరం మా ఇంటి దగ్గర అన్ని సెలబ్రేషన్స్ చేసుకుందాం. యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ దివాళీ. ఇవే మా దీపావళి శుభాకాంక్షలు. ఆంటీ, ఇది మీకోసం. మీరు ఈ చాక్లెట్తో తీయటి వేడుకలు జరుపుకోండి.